ఒక చిన్ని నీటి సరస్సులో పక్షులన్నీ కలిసిమెలిసి జీవనం సాగిస్తుండేవి. అందులో హంసల సంఖ్య ఎక్కువగా ఉండేది. ఓ ఎండాకాలంలో ఆ సరస్సులో నీరు తక్కువ అవడంతో బాతులన్నీ వలస వెళ్ళిపోయాయి. అందులో ఒక నల్లని బాతు మాత్రం అక్కడే హంసలతో పాటు ఉండిపోయింది. హంసల్లో పెద్ద వయసు కలిగినవి తమ పిల్లలతో పాటు ఈ నల్లబాతు పిల్లను కూడా చేరదీసి తమతోనే ఉంచుకోసాగాయి. ఇది నచ్చని చిన్న వయసు హంసలన్నీ బాతుపిల్లను ఏడిపించేవి. తమతో ఉండవద్దని, నువ్వు అందంగా ఉండవు, మేము చూడు ఎంత తెల్లగా ఉన్నామో అంటూ మాటలతో గాయపరిచేవి. వీటన్నిటినీ మౌనంగా భరించిన నల్లబాతు పిల్ల ప్రతిరోజు గట్టుపైన కూర్చొని బాగా ఏడ్చేది. ఎన్ని రోజులు గడుస్తున్నా చిన్న హంస పిల్లలు ఏవీ దాన్ని దగ్గరకు రానియలేదు. దీంతో ఆ బాధ భరించలేని నల్లబాతు అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి ఒక చిన్న చెరువులో ఉండిపోయింది. అక్కడ దాన్ని ఎవరు ఏడిపించేవారు లేకపోవడంతో సంతోషంగా రోజులు వెళ్ళదీయసాగింది. అయితే చిన్న హంసలు తనను దగ్గరికి రానియకపోయినా బిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్న తల్లి హంసలను ఒక్కసారైనా చూసి రావాలన్న కోరిక కలిగింది నల్లబాతుకు. ఇంకేముంది అనుకున్న వెంటనే సొంత గూటికి బయలుదేరింది. అక్కడికి వెళ్ళిన నల్లబాతు ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టింది. ఎందుకంటే తన తోటి వయస్సున్న చిన్న హంసలన్నీ పెద్ద హంసలైపోయాయి. తననే ఆశ్చర్యంగా అవి చూస్తుండడంతో అప్పుడు నల్లబాతు వాటితో ఇలా అంది, మీరందరూ నన్ను దగ్గరికి రానియని నల్లబాతును నేను గుర్తుపట్టారా అని ప్రశ్నించింది. మీరు ఏడిపిస్తున్నారని వెళ్ళిపోయాను, మిమ్మల్ని చూడాలన్న ఆశతో మళ్ళీ తిరిగి వచ్చాను అని చెప్పింది. వెంటనే హంసలకు నల్లబాతు గుర్తుకు వచ్చి నోరు మెదపకుండా ఉండిపోయాయి. ఇంతలో తల్లి హంసలు దీన్నంతా చూసి నల్లబాతును అక్కున చేర్చుకొని, ఎందుకు వెళ్ళిపోయావు, ఎలా ఉన్నావు అంటూ కుశల ప్రశ్నలు వేసి నల్లబాతును దగ్గరికి తీసుకున్నాయి. దీన్ని చూసి ఈర్ష్యతో వెళ్ళిపోతున్న పెద్దవైన హంస పిల్లలను తల్లి హంసలు పిలిచి చివాట్లు పెట్టాయి. మీరంతా బయటకు కనిపించే అందాన్నే చూస్తున్నారు, మనసును చూడటం లేదు. రంగు నల్లదైనప్పటికీ బాతుకు మనమందరం అంటే ఎంత ప్రేమ, మనం మర్చిపోయినప్పటికీ మనల్ని గుర్తుపెట్టుకుని అంత దూరం నుంచి వెతుక్కుంటూ వచ్చింది. అలాంటి దాన్ని బాధ పెట్టడం మంచిది కాదు. ఇప్పుడు మీరు చిన్నపిల్లలు కాదు, పెద్దవాళ్ళు అయినారు, మంచి చెడ్డలు ఆలోచించాలంటూ బుద్ధి చెప్పాయి తల్లి హంసలు. దీంతో చేసిన తప్పును తెలుసుకున్న హంసపిల్లలు తమను మన్నించమని నల్లబాతును కోరాయి. నల్లబాతు సంతోషంగా వాటిని స్వీకరించటంతో ఆనందంగా నీటిలోకి గంతులు వేసుకుంటూ చేపలు పట్టేందుకు వెళ్ళిపోయాయి. ఇక అప్పటి నుంచి అవన్నీ కలిసిమెలిసి ఐకమత్యంతో సంతోషంగా జీవనం గడపసాగాయి. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.